నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్య కుటుంబ సభ్యులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ నెలలో సూర్యనారాయణమూర్తి మిత్రనామంతో సంచరిస్తూ ఉంటారు. అందుకని ఇది మిత్ర వైకుంఠ ఏకాదశి. మిత్ర సూర్యనారాయణుడు, శ్రీమన్నారాయణుడే మిత్రనారాయణుడిగా దర్శనమిస్తూ మనకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సూర్యోస్మి. ప్రేక్షకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఆ లక్ష్మీనారాయణుల కృప మనందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ శ్రవంతి. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మహాదేవ శ్రీమాత్రే నమః. 2023లో వచ్చేటువంటి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు రెడ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా చక్కగా కూడా రుణ రోగ శత్రు నివారణ బాధలు ఎవరికి కూడా ఉండకుండా చక్కటి ఆరోగ్యంతో ఆ యొక్క భగవంతుడు మిమ్మల్ని చల్లగా కూడా చూడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ యొక్క మోక్షద ఏకాదశిని అందరూ కూడా చక్కగా స్వామివారి దర్శన భాగ్యాలు చేసుకొని అద్భుతమైనటువంటి వాతావరణంలో ఉండుగాక. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రెడ్ భక్తి వీక్షకులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి సంవత్సరంలో మనకి ఒక్కసారి వచ్చే పర్వదినం, అత్యంత విశేషమైన పుణ్యప్రదమైన పుణ్యఫలాన్ని మనకు అందించే రోజు. కారణం ఏమనగా ఈరోజు వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి భూలోకంలో కాలు మోపి మనందరినీ అనుగ్రహించడానికి స్వామివారు భూమి మీదకి వేంచేస్తూ ఉన్నారు. మన ఇంటికి ఒక అతిథి వస్తే మనం ఎంత రెస్పెక్టబుల్గా ట్రీట్ చేస్తాం, మనల్ని అలంకరించుకొని మన ఇంటిని అలంకరించుకొని వచ్చిన వాళ్ళకి అతిథి అభ్యాగతి సత్కారాలు ఎలా చేస్తామో జగత్తంతటిని పాలించే శ్రీమన్నారాయణుడు భూమి మీదకి వచ్చే శుభదినాన్న 33 కోట్ల మంది దేవతలు కూడా భూమి మీదకి వచ్చి స్వామివారికి అర్చనలు చేస్తారు. మనం దేవతలతో వెళ్ళి అర్చన చేయడం వల్ల మనకి అసురుల బారిన పడకుండా, అంటే మనం రోజు వింటూ ఉంటాం పూజ చేస్తున్నా శ్రద్ధ కుదరటం లేదండి, ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. ఇలాంటివన్నీ ఎందుకు ఉంటాయంటే మన చుట్టూ అసుర శక్తుల ప్రకోపం ఎక్కువగా ఉండడం వల్ల పూజ మీద మనకి శ్రద్ధ కలగదు. ఇలాంటి పర్వదినాల్లో 33 కోట్ల మంది దేవతలు భూమి మీదకి వచ్చే ఈ విశేషమైన రోజుల్లో స్వామివారిని మనం పూజించడం వల్ల, అర్చించడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ పూజ సజావుగా సాగుతుంది. ఈ పర్వదినాన్ని మీరందరూ కూడా చక్కగా వినియోగించుకొని శ్రీమన్నారాయణ ఆశీస్సులను అందుకుంటారని చెప్పి ఉత్తర ద్వార దర్శనం మనకి ఇప్పుడే ఉంటుంది. ఉత్తరం వైపు ఎప్పుడైతే మనం శ్రీమన్నారాయణ దర్శించుకుంటామో మరుజన్మ ఉండదని చెప్పి మనకి శాస్త్రాలు వచిస్తూ ఉన్నాయి. ఈ రోజు స్వామివారికి ఒకవేళ స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శించుకోలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంతో కానీ, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ ద్వాదశాక్షరి మంత్రంతో కానీ శ్రీమన్నారాయణని అర్చిస్తూ ఉన్నా కూడా తదనుగుణమైన ఫలితాన్నే వస్తుంది. దేవాలయాన్ని దర్శించిన వాళ్ళు జపించవచ్చు, దర్శించలేని వాళ్ళు మరింత భక్తి శ్రద్ధలతో జపిస్తే కనుక ఆ శ్రీమన్నారాయణ యొక్క జగత్పతి యొక్క సంపూర్ణ కృపాకటాక్షాలు మనందరం పొందగలుగుతాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో, ఆనందాలతో ఎల్లప్పుడూ మోక్ష మార్గం వైపు అడుగులు వేస్తూ భక్తితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీలతా దత్త. రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, శుభాశీస్సులు.